ఇక్కడ కొట్టేసుకున్నాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. ఈరోజు నేను ఎక్కడున్నానంటే వెంకటగిరి పోలేరమ్మ జాతరకు వచ్చాను. సో ఈరోజు లాస్ట్ డే. అంగరంగ వైభవంగా వెంకటగిరి పోలేరమ్మ జాతరకు భారీగా తరలి వస్తున్న జనం ఒక్కసారి చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది. అసలు ఈ వెంకటగిరి పోలేరమ్మ జాతర అంటే ఏంటి, ఎందుకు ఈ జాతర ఇంత బాగా ఫేమస్ అయింది, సో ఎందుకు ఇంతమంది జనాభా ఈ జాతరకు వస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. పోలేరమ్మ జాతర ఎందుకు ఎంత ప్రతిష్టమైనది, ఎందుకు ప్రతి సంవత్సరం ఘనంగా ఈ జాతర చేసుకుంటారో ఒకసారి చూద్దాం. పూర్వం వెంకటగిరి అనే ఒక చిన్న రాజ్యం ఒకటి ఉండేది. ఆ రాజ్యాన్ని ఆ కాలంలో బెలుగోటి వంశస్థులు పరిపాలించేవారు. ఆ రోజుల్లో ప్రజలు సంతోషంగా ఆనందంగా జీవించేవారు. పంట పొలాలు కలకలలాడుతూ ఉండేవాయి. ఊర్లో ఉల్లాసంగా ఉండేవి. ఆ తర్వాత ఒక దశలో పరిస్థితి మారిపోయింది. గ్రామాల్లో మహమ్మారులు విస్తరించాయి. కలరా వ్యాధి వల్ల వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు రాజు వాళ్ళని చూసి చలించిపోయారు. ప్రజలను రక్షించడానికి ఆయన ఆందోళన చెందగా గ్రామ ప్రజలు రాజుగారితో చర్చించి పోలేరమ్మ తల్లికి శీతల యాగం జరిపించాలని కోరుతారు. అనుకున్నట్లుగా శీతల యాగం అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఆ తర్వాత ఊరికి అష్టదిగ్బంధనం చేసి ఊరికి 4 వైపుల పొలిమేరలో రాళ్ళు నిర్మించారు. అలా ఒకరోజు రాజుగారు నిద్రపోతుండగా కలలో పోలేరమ్మ తల్లి దర్శనమిచ్చింది. నన్ను ఈ ఊరిలో ప్రతిష్ఠించి పూజించు, ప్రతి సంవత్సరం నాకు జాతర జరిపించి సంతోషపరిస్తే నేను నీ రాజ్యాన్ని వ్యాధుల నుంచి కాపాడుతానని ఆ దేవి ఆజ్ఞాపించింది. అప్పుడు రాజుగారు కోట సమీపంలో పోలేరమ్మ ఆలయం నిర్మించి ఘనంగా పూజలు చేయించారు. అప్పటి నుంచి పోలేరమ్మ జాతర ఘనంగా ఆరంభమైంది. ప్రతి సంవత్సరం గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా ఈ జాతరను జరుపుకుంటూ పోలేరమ్మ అమ్మవారిని సంతోషపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. సో ఇప్పటికీ కూడా ఈ జాతర అనేది ఇప్పటికీ కూడా లక్షలాది మంది ప్రతి సంవత్సరం ఈ పోలేరమ్మ జాతరని ఘనంగా వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఈ జాతర లాస్ట్ రోజే దగ్గరగా 2 లక్షల నుంచి 3 లక్షల జనాభా అనేది ఈ పోలేరమ్మ జాతర ఊరేగింపుకి తరలి వస్తారు. నాకైతే ఈ సంవత్సరం వెళ్ళాక చూశాను జనాభాని, అసలు మామూలుగా లేరు. మేము అక్కడి నుంచి ఏదైతే మధ్యాహ్నం ఎగ్జాక్ట్గా 3 గంటలకి వెంకటగిరికి రీచ్ అయ్యాము. సో అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళాము అమ్మవారి దర్శనానికి. సో క్యూ అనేది బాగా క్రౌడ్గా ఉంది. అక్కడి నుంచి మాకు 1.5 టైం తీసుకునింది, అంటే అమ్మవారి దర్శనం కావడానికి. సో మా బ్యాడ్ లక్ ఏంటంటే దర్శనానికి ఇంకో 10 నిమిషాల ముందు మాకు అమ్మవారి దర్శనం అనేది ఆగిపోయింది. ఎందువల్ల అంటే ఎగ్జాక్ట్గా 5:30 అయిపోయింది. ఆ టయానికి అమ్మవారి జాతర అనేది ఇంక స్టార్ట్ అయింది, అంటే ఊరేగింపు స్టార్ట్ అయింది. సో ఆ టైంలో ఏదైతే క్యూలో వచ్చే జనాభాని అందరినీ ఆపేశారు. సో ఒకసారి చూడండి జనాభా అనేది ఎంత క్రౌడ్ ఉందో. నేనైతే వీళ్ళందరినీ చూసి ఇంకా మనకి దర్శనం అయినట్టే అనిపించింది. ఇంతమంది క్రౌడ్ అనేది ఆ ఒక్కరోజే కనపడతారు, మిగతా రోజుల్లో కూడా కనపడతారు. బట్ ఏంటంటే ఈ లాస్ట్ ఊరేగింపు అనేది చాలా మంది జనాభా, అంటే వేలలో కదా లక్షల్లో వస్తారు. సో లక్కీగా మేము ఫస్ట్లో ఉండడం వల్ల మాకు ఆ తల్లి ఫస్ట్ నైట్ దర్శనం ఇచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇక్కడ ఈ అమ్మవారిని మొక్కిన ప్రతి మొక్కు అనేది ఖచ్చితంగా తీరుతుందని ఇక్కడ ప్రజలు అనేది నమ్ముతూ ఉంటారు. సో పోలేరమ్మ అనేది చాలా మహిమగల తల్లి అని వెంకటగిరి ప్రజలు చెప్తూ ఉంటారు. సో నేను చాలామందిని అడిగాను. సో ఇక్కడ ఏది కోరుకున్నా కూడా మనకు ప్రతిదీ జరుగుతుంది అని చెప్పారు. సో ఈ సంవత్సరం నేను ఒక కోరుకున్నాను.
ఆ తల్లి దీవించి నా కోరిక నెరవేరిస్తే సంతోషంగా ఆ తల్లికి నేను ఏమిస్తానో అది అనుకున్నదో అది ఆ తల్లికి నేను నెరవేరుస్తాను. సో మీకు ఇది చూశారు కదా, అంటే అక్కడ ఆ క్యూ అంతా ఆగిపోయింది. సో ఆ టైంలో అమ్మవారి ఊరేగింపుకి ఇంకా స్టార్ట్ అయింది. సో మీకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అమ్మవారు అనేది స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉంది. సో అందరు చప్పట్లు కొడుతూ ఉన్నారు, చూశారు కదా.
ఒకసారి ఇక్కడ టెంకాయలు చూడండి, అసలు రోడ్డు గ్యాపే లేదు. కనీసం ఆ రోజు ఎన్ని టెంకాయలు పగలుతాయో కూడా ఎవరికి తెలియదు. ఒక్కొక్కరు బస్తాలు బస్తాలు తీసుకొచ్చి కొడతా ఉంటారు. అంటే వాళ్ళు ఏదైతే మొక్కుకుంటారో ఆ మొక్కు తీరాక, సో వాళ్ళు ఆ మొక్కు తీర్చుకునేటప్పుడు ఈ జాతర రోజు చాలా మంది మేకలు బలిస్తారు అండ్ టెంకాయలు వాళ్ళు ఏదైతే మొక్కుకుంటారో ఆ మొక్కు తీర్చుకుంటారు. అసలు అక్కడైతే టెంకాయలు బేభత్సంగా బెగులున్నాయి. నేను ఏంద్రా అనుకున్నాను, మొత్తం టెంకాయలే. ఈ సంవత్సరం మాకు అమ్మవారు తొందరగా దర్శనం ఇచ్చింది. సో దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికి బయలుదేరాము. సో కరెక్ట్గా 6కు బయలుదేరాము. ఇంటికి వచ్చేసరికి 9:30 అయిపోయింది. అక్కడ స్టే చేద్దాం అనుకున్నాము, కానీ వచ్చేయాలనిపించింది. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసాము. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సైన్ ఆఫ్. Yeah.